7 నిమిషాల్లో ఛార్జ్ అయిపోయే బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ హీరో కంపెనీ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కోరాడు లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఈవీ కోరాడు లైవ్. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కోరాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ అయితే సిఏటిఎల్ కంపెనీ వాళ్ళు తమ జెన్జింగ్ 2 బ్యాటరీ ప్యాక్ ని అయితే రివీల్ చేశారన్నమాట. ముఖ్యంగా కమర్షియల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం అయితే ఈ బ్యాటరీ ప్యాక్ ని అయితే డెవలప్ చేసినట్టు చెప్తున్నారు. ఈ బ్యాటరీ ప్యాక్ లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే 80% ఛార్జింగ్ అనేది 6 నిమిషాల 48 సెకండ్లోనే ఈ బ్యాటరీ ప్యాక్ అయితే ఛార్జ్ అయిపోతుందని చెప్తున్నారు. ఫుల్ ఛార్జింగ్ కి 9 నిమిషాలనే ఛార్జ్ అయిపోతుంది అనేది చెప్తున్నారు అనమాట. ఈ బ్యాటరీ ప్యాక్ వచ్చి 8C అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఈ బ్యాటరీ ప్యాక్ ని ఎలా డెవలప్ చేశారంటే 10 సంవత్సరాలు లేదా 1 మిలియన్ కిలోమీటర్స్ వరకు లైఫ్ టైం వచ్చే విధంగా ఈ బ్యాటరీ ప్యాక్ అయితే వస్తుందని అయితే కంపెనీలు చెప్తున్నారు. అంతేకాదు చైనాలో ఇనిషియల్ గా 4000 ఎలక్ట్రిక్ వెహికల్స్ కమర్షియల్ వెహికల్స్ కోసం ఈ జెన్జింగ్ 2 బ్యాటరీ ప్యాక్స్ అనేది యూజ్ చేయబోతున్నారు. సో కమర్షియల్ గా ఈ అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీస్ అని ఇప్పుడు అందుబాటులోకి అయితే రాబోతున్నాయని చెప్తున్నారు. ఇక సెకండ్ అప్డేట్ చూసినట్లయితే హీరో మోటార్ కప్ కంపెనీ నుంచి వేదా VX2 ప్లస్ కొత్త వేరియంట్ అయితే తీసుకొచ్చారు. ఈసారి బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ మరింత పెంచి 4.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో ఒకసారి చార్జ్ పెడితే 187 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది కంపెనీలు అయితే క్లెయిమ్ చేస్తున్నారన్నమాట. స్కూటర్ డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే ప్రీవియస్ గా ఉన్న హీరో వేదా VX2 స్కూటర్ అయితే ఉందో సిమిలర్ డిజైన్ గానే ఉంటుంది. బట్ ఇందులో ఏంటంటే బ్యాటరీ ప్యాక్ కెపాసిటీని అయితే ఇంక్రీజ్ చేస్తారు. దానివల్ల రేంజ్ అయితే పెరిగింది. దాంతో పాటు ఎలక్ట్రిక్ స్కూటర్ లో టాప్ స్పీడ్ కూడా ఇంక్రీజ్ చేశారు. మన వరకు 80 కిలోమీటర్ టాప్ స్పీడ్ ఉండేది, ఇప్పుడు 90 కిలోమీటర్లకి అయితే టాప్ స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేశారు. ఇది కాకుండా ఇప్పుడు 1000 వాట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు అనమాట. సో ప్రీవియస్ గా 580 వాట్ ఛార్జర్ మాత్రం ఇచ్చేవారు. ఇప్పుడు 1000 వాట్ ఛార్జర్ ఇవ్వడం వల్ల ఏంటంటే మరింత ఫాస్ట్ గా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఇంటి వద్దనే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. వేదా VX2 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని కేవలం 2 గంటల 28 నిమిషాల్లోనే 80% ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అని అయితే కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్‌షోరూమ్ ధర 1,44,000 రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇక నెక్స్ట్ అయితే కోయంబత్తూరులో జీలో ఈ మొబిలిటీ వాళ్ళు తమ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే స్టార్ట్ చేశారు. 39,000 స్క్వేర్ ఫీట్ ఏరియాలో అయితే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అయితే ఉంటుందని చెప్తున్నారు. వీళ్ళ యాన్యువల్ కెపాసిటీ వచ్చి 60,000 యూనిట్స్ వరకు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు అయితే వీళ్ళు ప్రొడ్యూస్ చేయగలుగుతారని చెప్తున్నారు. ఇండియా వైడ్ గా వీళ్ళ డీలర్షిప్స్ అయితే ఉన్నాయో ఇక్కడ నుంచి అయితే వెహికల్స్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అక్కడికి అయితే పంపిస్తారని చెప్తున్నారు అనమాట. వీళ్ళు చూసుకున్నట్లయితే రెగ్యులర్ గా ఉండే పబ్లిక్ సంబంధించిన కమర్షియల్ ఎలక్ట్రిక్ 2 వీలర్స్ తో పాటుగా కస్టమర్ వెహికల్స్, దాంతో పాటుగా లోడర్ వెహికల్స్, అలానే లాజిస్టిక్స్ సంబంధించిన వెహికల్స్ అన్ని కూడా ఇక్కడైతే తయారు చేస్తాం అనేది చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు 2,500 కోట్ల రూపాయల ఫండ్ రైజింగ్ సంబంధించిన ప్రోగ్రామ్ ఏదైతుందో దాన్ని జూలై 15వ తారీఖున అయితే అప్రూవల్ అయితే ఇవ్వబోతున్నారు అనమాట. సో మరి ఈ 2,500 కోట్ల రూపాయల ఫండ్ రైజింగ్ ఎందుకంటే సో ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు వీళ్ళ యొక్క ప్రొడక్షన్ మరింత పెంచడానికి అయితే రెడీ అవుతున్నారు అనమాట. అలానే IPO బేస్డ్ కాకుండా వీళ్ళ పవర్స్ అన్ని కూడా కంపెనీ చేతుల్లోకి వచ్చే విధంగా కూడా వీళ్ళు ఈ సరికొత్త ఫండ్ రైజింగ్ అయితే ప్లాన్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఈ 2,500 కోట్ల రూపాయలు ఎప్పుడైతే ఫండ్ రైజ్ చేసిన తర్వాత ఇనీషియల్ గా ఉన్న ప్రొడక్షన్ ఫెసిలిటీ పోల్చుకున్నది ఇంకా ప్రొడక్షన్ పెంచుకుని సేల్స్ పెంచాలనే టార్గెట్ కింద అయితే ఏథర్ ఎనర్జీ కంపెనీ అయితే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. వీళ్ళ టార్గెట్ ఏంటంటే 1 మిలియన్ ఎలక్ట్రిక్ 2 వీలర్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేసే ఒక టార్గెట్ రీచ్ అవ్వాలనేది వీళ్ళ ప్లాన్ కింద తెలుస్తుంది అనమాట. జూన్ నెలలో సుమారుగా ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు 31,000 పైగా ఎలక్ట్రిక్ 2 వీలర్స్ అయితే అమ్మడం జరిగింది. ఇక నెక్స్ట్ అయితే కియా సైరస్ EV ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన కొన్ని లీక్డ్ స్పెసిఫికేషన్ డీటెయిల్స్ అయితే వచ్చినాయి అనమాట. కియా సైరస్ EV ఎలక్ట్రిక్ కార్ లో 2 బ్యాటరీ ప్యాక్స్ అయితే ఇవ్వబోతున్నారు. మొదటి చూస్తే 42 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 420 కిలోమీటర్లు, రెండోది 52 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 520 కిలోమీటర్ రేంజ్ అయితే ఎలక్ట్రిక్ కార్ అయితే మార్కెట్ లో తీసుకురాబోతున్నారు అనమాట. అంటే ఈ ఎలక్ట్రిక్ కార్ కూడా మీకు DC ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. పానోరామిక్ సన్ రూఫ్ కానివ్వండి, ADAS వంటి ఫీచర్స్ అయితే ఎలక్ట్రిక్ కార్ అయితే అఫీషియల్ గా మార్కెట్ లో తీసుకురాబోతున్నారు. అయితే ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ మాత్రం ఇంకా రివీల్ చేయలేదు అనమాట. ఇక నెక్స్ట్ అయితే ఎక్సైడ్ ఇండస్ట్రీస్ వాళ్ళు బెంగళూరులో తమ లిథియం అయాన్ ప్లాంట్ లో 1,400 కోట్ల రూపాయలు అయితే ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. ఫైనాన్షియల్ ఇయర్ 2027 కల్లా ఇన్వెస్ట్మెంట్ అనేది వీళ్ళు పెట్టుబడి పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో ప్రీవియస్ గా కూడా వీళ్ళు లిథియం అయాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లో సుమారుగా 4,000 కోట్ల వరకు అయితే ఇన్వెస్ట్మెంట్ చేశారు. అది కాకుండా మరొక 1,400 కోట్ల రూపాయలు అయితే పెట్టుబడి పెట్టడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రిక్ 2 వీలర్స్, ఎలక్ట్రిక్ 3 వీలర్స్, ఎలక్ట్రిక్ 4 వీలర్స్ కాబట్టి దాని తగ్గట్టుగా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ పెట్టడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ అయితే JBM ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు డ్రివెన్ అనే ఒక కంపెనీ వాళ్ళతో టైప్ అయ్యారు అనమాట. సో JBM కంపెనీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎలక్ట్రిక్ బస్సెస్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. వీళ్ళు లీజ్ పద్ధతిలో డ్రివెన్ కంపెనీ వాళ్ళకి 500 ఎలక్ట్రిక్ బస్సులు అయితే సప్లై చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ అయితే చైనాకు చెందిన లాపాస్ L4 ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన పేటెంట్ అయితే ఇండియాలో అయితే రిజిస్టర్ చేశారనమాట. సో ఈ లాపాస్ L4 ఎలక్ట్రిక్ కార్ లో సుమారుగా 67 కిలోవాట్ల కెపాసిటీ బ్యాటరీ ప్యాక్ అయితే ఉంటుందన్నమాట. ఇందులో మీకు లెవెల్ 2 ADAS వంటి ఫీచర్ అయితే లభిస్తుంది. దాంతో పాటుగా 9-inch ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే, దాంతో పాటుగా మీకు పానోరామిక్ సన్ రూఫ్ కానివ్వండి, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్స్ ఎలక్ట్రిక్ కార్ అయితే ఉంటుందన్నమాట. 450 కిలోమీటర్ల వరకు సర్టిఫైడ్ రేంజ్ అనేది కూడా కంపెనీ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. 80% ఛార్జింగ్ అనేది మీరు 20 నిమిషాల్లోనే ఛార్జ్
ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. అంత ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఎలక్ట్రిక్ కార్లు అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే భారతదేశ ప్రభుత్వం రీసెంట్ గా యూనిఫైడ్ భారత్ ఈ చార్జ్ అనే ఒక యాప్ ని అయితే డెవలప్ చేసిన విషయం తెలిసిందే. సో యూనిఫైడ్ భారత్ ఈ చార్జ్ యాప్ ఏదైతే ఉందో, సో దీని ద్వారా డిఫరెంట్ ఛార్జింగ్ స్టేషన్ సంబంధించిన యాప్స్ ని ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఈ ఒక్క యాప్ ఉంటే చాలు డిఫరెంట్ ఛార్జింగ్ స్టేషన్ సంబంధించిన చార్జర్స్ అన్ని చెక్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన పేమెంట్స్ అన్ని కూడా ఈ యాప్ ద్వారా అయితే చేసుకోవచ్చు అనమాట. సో అయితే సెంట్రల్ గవర్నమెంట్ దీనికి సంబంధించిన కొంచెం టైం అయితే ఇచ్చింది. ఏ కంపెనీ వాళ్ళు అయితే వాళ్ళ యొక్క డేటా అంతా కూడా, అంటే సిపిఓస్ అంటారు, ఛార్జ్ పాయింట్ ఆపరేటర్స్ అంటారు, ఎవరైతే డిఫరెంట్ కంపెనీస్ ఛార్జింగ్ స్టేషన్స్ ఆపరేట్ చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన యాప్ ద్వారా వాళ్ళ యొక్క ఎగ్జిస్టింగ్ సంబంధించిన టెక్నాలజీని అందులో కూడా ప్రొవైడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో దానికి కొంచెం అమౌంట్ అయితే ఖర్చు అవుతుంది. కాబట్టి కజమ్ అనే ఒక కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, రాబోయే ఒక 1 వీక్ పాటు ఇంటిగ్రేషన్ అయితే ఎవరైతే డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళు చేసుకుందాం అనుకుంటారో ఈ ఫ్రీగా ఇంటిగ్రేషన్ అయితే చేసి పెడతాం అని చెప్పి కజమ్ కంపెనీ వాళ్ళు చెప్పారనమాట. సో ఎప్పుడైతే యూనిఫైడ్ సంబంధించిన ఛార్జింగ్ ఈ యాప్ కనుక అందుబాటులోకి వస్తే కస్టమర్స్ ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ యూస్ చేస్తున్నారో వాళ్ళు డిఫరెంట్ కంపెనీస్ సంబంధించిన ఛార్జింగ్ యాప్స్ అయితే యూస్ చేయాల్సిన అవసరం ఉండదు. లైక్ ఒక యూపీఐ లాగా ఉపయోగపడుతుంది అనమాట. ఒకటే గేట్ వే ద్వారా మీరు డిఫరెంట్ ఛార్జింగ్ స్టేషన్ సంబంధించిన పేమెంట్స్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ అయితే పియాజియో ఏప్ వేవ్ అనే ఒక 3-in-1 ఎలక్ట్రిక్ కార్ట్ అనేది మార్కెట్ లో తీసుకొచ్చారన్నమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ట్లో మీకు 5.4 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ లభిస్తుందని చెప్తున్నారు. ఒకసారి చేసి పెడితే 140 కిలోమీటర్ల వరకు సర్టిఫైడ్ రేంజ్, 110 కిలోమీటర్ల రియల్ రేంజ్ అయితే వస్తుందని చెప్తున్నారు. అలానే ఎలక్ట్రిక్ కార్ట్ మీకు 40 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అయితే లభిస్తుందని చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ కార్ట్ యొక్క ఎక్స్షోరూమ్ ధర 2,25,000 రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇక నెక్స్ట్ అయితే మెర్సిడీస్ AMG E53 ఎలక్ట్రిక్ కార్ జూలై 23వ తారీఖున అయితే లాంచ్ అవబోతుంది. ఇది హైబ్రిడ్ ప్లగ్ ఇన్ ఎలక్ట్రిక్ కార్ అనమాట. అంటే మీరు ఛార్జింగ్ స్టేషన్ వద్ద ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. రెండోది ఇందులోనే పెట్రోల్ ట్యాంక్ ద్వారా పెట్రోల్ నింపుకుని కూడా వెహికల్ అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. 2-in-1 వెహికల్ కింద. సో ఇందులో వీళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ కోసం ఇచ్చిన బ్యాటరీ ప్యాక్ వచ్చి 28 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఉంటుందని చెప్తున్నారు. బట్ ఇందులో యూజబుల్ కెపాసిటీ వచ్చి 21 కిలోవాట్ల వరకు మాత్రమే యూజబుల్ కెపాసిటీ ఉంటుందని చెప్తున్నారు. ఈ బ్యాటరీ ప్యాక్ మీరు ఛార్జ్ చేసుకుంటే అప్ టు 100 కిలోమీటర్స్ వరకు రేంజ్ అయితే లభిస్తుందని చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ కార్ లో ఈవీ మోడ్ లో అయితే 140 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్, రెగ్యులర్ గా ఉన్న పెట్రోల్ మోడ్ లో అయితే 280 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అయితే లభిస్తుందని చెప్తున్నారు. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరా లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జింగ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.